అశోక్ గారు నమస్తే అండి. లీగల్ టీం అంతా ఎక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది నవీన్ దగ్గరికి. ఎందుకు వచ్చారు? గల కారణాలు ఏంటి అసలు? ఈ రోజు ఏదైతే మా లీగల్ సెల్ తరఫున నవీన్ యాదవ్ గారికి మద్దతు ఎందుకు తెలుపుకోవాలనుకుంటే రెండు విషయాలు. ఒకటి యువకుడు, తర్వాత విద్యావంతుడు. ఈ రోజు సేవా తత్పరం కలిగిన మొదటి నుండి కూడా వాళ్ళు పవర్ లో ఉన్నా లేకున్నా వాళ్ళ ఫాదర్ అప్పటి నుండి కూడా ఈ కాన్స్టిట్యూన్స్ లో చిరపరిచితులు, మా అందరు కూడా చిరపరిచితులు. ఎందుకంటే మేమందరం కూడా రెగ్యులర్ గా టచ్ లో ఉంటాం. న్యాయవాదులు చాలా మందికి మిత్రుడు కాబట్టి ఈ లీగల్ సెల్ తరఫున అయితే మా ఉడతా భక్తిగా, ఎందుకంటే వారు ఇలా ఇక్కడ మంచి పేరు ఉంది పబ్లిక్ లో కూడా వారి గురించి తెలుసు కాబట్టి మేము కూడా ఒక న్యాయవాదులం కూడా ఒక విద్యావంతులకు సపోర్ట్ చేస్తే రేపటి రోజున ఏదైతే రానున్న రోజుల్లో రాజకీయాల్లో కూడా విద్యావంతులు యువకులు ముందుకు వస్తే ఈ రాష్ట్రం తొందరగా బాగుపడుతుందని ఇప్పుడున్న గవర్నమెంట్ కు ఒక ఎమ్మెల్యే ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చేసిన కృషికి ఇంకింత తోడ్పాటు వచ్చి రేపటి రోజున ఇంకా మంచి పనులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వారి గెలుపు కోసం మేము అందరం పాటుపడదామని ఇక్కడికి వచ్చాం. ఏం మాట్లాడారు? ఏం జరిగింది? లోపల మీటింగ్ ఎలా ఉంది? మనంతా పాజిటివ్ గా జరుగుతుందా? ఈ రోజు అంతా పాజిటివ్ గా ఉన్నది. వారిపై కూడా మంచి అభిప్రాయం ఉంది ప్రజల్లో కూడా. తర్వాత మా న్యాయవాదుల్లో కూడా చాలా మంచి ట్రెండ్ ఉంది. ఈ కాన్స్టిట్యూన్సీ లో దాదాపు అంటే ఫ్యామిలీస్ తక్కువ 500 ఫ్యామిలీస్ ఉన్నప్పటికీ కూడా ఓటర్లను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సి అడ్వకేట్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేమందరం కలిసి ఆ ఓటింగ్ ను కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే నవీన్ యాదవ్ గారు నిలబడతారో వారికి మద్దతు తెలిపారు. అంటే కొన్ని వినపడతా ఉన్నాయి, విమర్శలు వినపడతా ఉన్నాయి నవీన్ గారి మీద. సో లీగల్ గా మీరేం చెప్తారు అసలు? ఇప్పుడు ఒకటి ఊరికే అంటే మనం రాజకీయాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఏదైనా మాట్లాడచ్చు, కానీ దానికి ఆధారాలు లేవు. ఊరికే జస్ట్ ఒక మనిషిని డిఫేమ్ చేయాలని వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి ఏమనుకున్నా పోవచ్చు. కానీ తర్వాత మేము చట్టపరంగా వాళ్ళపై కూడా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే వారు ఒక మనిషిని డిఫేమ్ చేయడం అనేది చాలా తప్పు. నిజంగా ఆయన గురించి అందరికి తెలుసు. ఇక్కడ ఇప్పుడు ఓ రోజు చెప్పినంత మాత్రాన బయట వాళ్ళు ఏమని అనుకుంటారు కావచ్చు, కానీ లోకల్లో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి అదేమి ఇబ్బంది ఉండదని మేము అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అడ్వకేట్స్ అందరము తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అడ్వకేట్స్ అందరం మన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారికి మద్దతుగా అందరం వచ్చాము. ఈ రోజు మేమందరము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఎంతమంది అడ్వకేట్స్ ఉన్నారో అలాగే ఎంతమంది ఓటర్స్ ఉన్నారో అందరినీ కలిసి మేము ఒక స్ట్రాటజీ తయారు చేసి మా చైర్మన్ గారి ఆదేశాల మేరకు ఒక స్ట్రాటజీ తయారు చేసి వాళ్ళందరితో కలిసి ఎలాగైనా ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్న నవీన్ యాదవ్ గారిని భారీ మెజార్టీగా గెలిపించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. నేను జూబ్లీ హిల్స్ లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అభివృద్ధిని చూడండి, కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలని చూడండి. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి, ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఎంతమంది ఉన్నారో అందరికీ లాభం చేకూర్చేలా, అలాగే అందరి సంక్షేమం కోరుకునే పార్టీ. అందుకోసం మీరందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఒక అడ్వకేట్ గా మనం చూసుకున్నట్టయితే మీరు చెప్తే మీ మాటల్లో చెప్తూ ఉన్నారు, కొన్ని ఆయన మీద విమర్శలు వస్తున్నాయి, రబడి అని రకరకాల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ ఉన్నారు. సో లీగల్ గా మీరేం చెప్తారు? మరి ఒక మాట నేను చెప్తానండి, రాజకీయం అన్నప్పుడు విమర్శలు సహజము. ప్రతి ఒక్కరు విమర్శలు చేస్తారు. విమర్శలు చేయడం చాలా ఈజీ, కానీ దాని ఆధారాలతో మీరు నిరూపించాలి. ఆధారాలతో మీరు ఎప్పుడైతే నిరూపిస్తారో అప్పుడే ఆ విమర్శలకి ఏదో ఒకటి ఉంటది. కానీ ఊకే నోటికి వచ్చినప్పుడు ఏమైనా చెప్తే దాని వల్ల ఏం లాభం కాదు. ప్రజలు మొత్తం గమనిస్తున్నారు, ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు సాయం చేసే తత్వం ఎవరికి, ఏ పార్టీ ఏం చేస్తుంది, ఏ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది అనేది ప్రజలకు అందరికి తెలుసు. ప్రజలు తప్పకుండా సంక్షేమం చేసే వాళ్ళనే ఓటేసి గెలిపిస్తారని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. మీ మాటల్లో ఏం జరిగింది? లోపల లీగల్ టీం అంతా ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. రాష్ట్ర టిపిసిసి లీగల్ సెల్ చైర్మన్ గారు పొన్నం అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో న్యాయవాదులు, హైదరాబాద్ లో ఉన్నటువంటి న్యాయవాదులు ఈ రోజు ఈ ప్రాంగణానికి వచ్చి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఓటర్ కి అప్పీల్ చేయడానికి వచ్చారు. నవీన్ యాదవ్ గారి గెలుపు అనేది ఖాయం ఎప్పుడో అయిపోయింది, కానీ న్యాయాన్ని నిలబెట్టే న్యాయవాదులు న్యాయం గెలుస్తుందన్న ఉద్దేశంతో ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేస్తారు. అవన్నీ ఖండించడానికి వచ్చారు. ఆరోపణలు మాత్రమే, రౌడీ షీట్ రవి అని చెప్పేసి అనేవాడు అంటారు, అవన్నీ తప్పులు. తన పైన ఎక్కడ కూడా తప్పుడు కేసులు పెట్టించే తప్ప ఏ ఒక్క వ్యక్తిని కొట్టింది గిట్టింది కానీ ఎటువంటిది లేదు. ఈ రోజు టిపిసిసి లీగల్ సెల్ మొత్తం న్యాయవాదులంతా నవీన్ యాదవ్ గారికి అండగా ఉన్నారు. ఈ రోజు నవీన్ యాదవ్ గెలిపించడానికి దృఢ సంకల్పంతో ఈ ముందుకొచ్చి ఈ రోజు కాన్ఫరెన్స్ లో ఇక నుంచి లీగల్ సెల్ టీం కంప్లీట్ గా గెలిచే వరకు అవిశ్వాసంగా పనిచేస్తారు. ఓకే, జూబ్లీస్ ప్రజలకు మీరేం చెప్తాం అనుకున్నా ఒక న్యాయవాదిగా? ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గత ప్రభుత్వము చేయలేనటువంటి డెవలప్మెంట్, తను దివంగత ఎమ్మెల్యే గారు చనిపోయిన తర్వాత ఆల్రెడీ 200 కోట్ల రూపాయల డెవలప్మెంట్ జరిగింది. ఆ డెవలప్మెంట్ చూసే మీరు ఓటేయమని చెప్పేసి ఈ జూబ్లీస్ ప్రజలకి
నేను ఓటర్స్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే. నవీన్ టీం దగ్గరికి లీగల్ టీం అంతా వచ్చినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఏంటి మీ ప్రయత్నం ఏం జరుగుతుంది లోపల? అయితే హైదరాబాద్ లీగల్ సెల్ తరపు నుంచి నేను ఈరోజు మా అన్న పొన్నం అశోక్ అన్న గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రావడం జరిగింది. అయితే ఈయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి వర్గంలో నవీన్ అన్న పేరు వినిపిస్తుంది, ఆయన గెలుపు ఖాయమని తెలుస్తుందండి ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ ఉన్న ప్రజలకి కానీ కూడా పక్కన విమర్శలు వస్తున్నాయి, రాజకీయ నాయకులు విమర్శ చేస్తున్నారు. సో దాన్ని ఎలా చెప్తారు మరి మీరు? ఇప్పుడు రాజకీయ నాయకుల్లో గెలుపు ఎవరిది ఉంటుందో వాళ్ళపైన విమర్శలు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఆయన గెలుపు తప్పకుండా కనిపిస్తుంది కాబట్టి ఈయనని విమర్శిస్తే ఓటర్లను డైవర్ట్ చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి ఈ ఓటర్లు ఎవ్వరు మీరు డైవర్ట్ అవ్వద్దు, దయచేసి మన నవీన్ అన్నకే ఓటేయాలి, ఆయనను గెలిపియాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, చేయాల్సిన ప్రచారం అంతా చేస్తున్నారు. సో లీగల్ గా టీమ్ గా మీరేం ప్రచారం చేస్తారు అంటే మీరే విధంగా కొత్తగా వచ్చారు, కొత్త విధానం? ఆయన ఎలాంటి తప్పు చేయలేదు, ఆయన చాలా మంచి వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఓటర్లకు మేము అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఒకటే చెప్తున్నా, ఆయన మంచి వ్యక్తి కాబట్టి అభివృద్ధి చేసే వ్యక్తి కాబట్టి ఇలాంటి యూత్ ని మీరు తేవాలి, రాబోయే తరంలో భవిష్యత్తులో మంచి వ్యక్తులు కావాలి రాజకీయంగా కాబట్టి వాళ్ళని మీరు అందరూ దయచేసి ఓటేయాలని మన నవీన్ అన్నని గెలిపియాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అన్న. ఒక లీగల్ అడ్వైస్ గా మీరేం చెప్తారు? నవీన్ ఎందుకు గెలిపియాలి, గెలిపిస్తే ఏంటి ఉపయోగాలు? నవీన్ గెలుపు అనేది ఆల్రెడీ డిక్లేర్ అయినటువంటి సందర్భం. ఇవాళ నవీన్ అనేటువంటి వ్యక్తి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి, ఇలా స్థానికంగా ప్రతి ఇంటికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని గెలిపించుకోవడం మూలాన మనకు గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన గెలిపించుకోవాలని చెప్పి లీగల్ సెల్ సభ్యులుగా మేమందరం కూడా తనకు మద్దతుగా ఇలా ప్రచారం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఓకే, అంటే మీ ద్వారా నవీన్ యాదవ్ ఎలాంటి సులభం పొందుతాడు అంటే మీరు చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి? నవీన్ యాదవ్ యొక్క మంచితనం చూసి ఇలా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సభ్యులుగా మేమంతా తనకు న్యాయపరంగా కాకుండా ఇలా వ్యక్తిగతంగా కూడా తనకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో కూడా మద్దతు ఇచ్చి తన ప్రచారంలో తన వెంట ఉండి గెలిపించాలని చెప్పి ఇక్కడ దగ్గర రావడం జరిగింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. లీగల్ టీం అంతా చాలా మంది మాట్లాడడం జరిగింది. సో ఏ విధానంగా అంటే ఇప్పుడు లోపల మా మీటింగ్ జరిగినట్టు తెలుస్తుంది మాకు, వాళ్ళకి ఏం చెప్పడం జరిగింది నవీన్ యాదవ్ టీం అంతా మీరంతా లీగల్ టీం ద్వారా? మేము ఏం చెప్పడం జరిగింది అంటే మా సీనియర్ పొన్నం అశోక్ అన్న గారు గాని మా సీనియర్ అడ్వకేట్స్ గాని ఏం చెప్పడం జరిగిందంటే న్యాయం ఎటువైపు ఉంటే మేము ఖచ్చితంగా అటువైపు నిలబడతామని మేము చెప్తున్నాము. ఎందుకంటే మాకు బిఆర్ఎస్ గాని బీజేపీ పార్టీ గాని కాన్స్టిట్యూషన్ అనేది ఉండకుండా చేస్తామన్నారు. ఇప్పుడు మేము యువతరం మాకు కాన్స్టిట్యూషన్ లేకుండా చేస్తారు అంటే న్యాయాన్ని అంతరించ చేస్తారని మేము అనుకుంటున్నాము. కాబట్టి మా సీనియర్ నాయకులు అడుగుజాడల్లో మేము నడుస్తున్నాము. ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న గెలుపు ఖాయమని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే అడ్వకేట్స్ అందరూ ఉన్నారు అంటే మేము న్యాయం వైపు ఖచ్చితంగా నిలబడతాము, న్యాయానికే పోరాటం చేస్తామని చెప్తున్నాను. ఇంకోటి చాలా మంది ప్రచారం చేస్తున్నారు రౌడీ షీటర్స్ అని, అదంతా చెప్పేసి ఒక రౌడీ షీటర్ కి మేము న్యాయవాదులు వచ్చేసి సపోర్ట్ చేయమని నేను ఖడాఖండిగా చెప్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. మేము ఖచ్చితంగా రూల్ వైపే నడుస్తాము, న్యాయం పక్షాన ప్రతి ఒక్క అడ్వకేట్స్ కూడా నిలబడతామని చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి.